అసలు ఇలాంటి అమ్మాయిని ఏమనాలి మావ? ఎంత మంచిది మావ ఆ అమ్మాయి. ఇంకా ఫైనల్గా అయితే ఏం జరిగిందంటే, ఆ అబ్బాయిని ఈ అమ్మాయి కలవలేదు, రైల్వే స్టేషన్లోనే కూర్చొని ఏడుస్తుంది. ఇంకా ఫైనల్గా నాకు మెసేజ్ చేసిందనమాట, అన్నా ఇట్స్ ఓవర్ అన్నా, ఇంకా ఆ అబ్బాయి నన్ను చీట్ చేశాడు, ఎన్నో మాటలు చెప్పి నన్ను చీట్ చేశాడు అని చెప్పేసి మెసేజ్ చేసింది. నేనైతే ఆ అమ్మాయి ఈ స్టోరీ చెప్పిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, నువ్వు అబ్బాయిని వదిలేయి, నీకు మంచి పర్సన్స్ వస్తారు, ఆ అబ్బాయిని వదిలేయి, నిన్ను అబ్బాయి చీట్ చేస్తున్నాడని నేను ఫస్ట్లోనే చెప్పా. కానీ ఆ అమ్మాయి ఇంట్లో వినకుండానే ట్రైన్ ఎక్కి విజయవాడ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి నాకు మెసేజ్ చేసిందనమాట, అన్న నన్ను చీట్ చేశాడన్నా, నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలన్నా, నాలో ఇంత బాధ ఉంది, అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లే అని చెప్పేసి మెసేజ్ చేసింది. ఇంకా నేను ఫైనల్గా చెప్పింది, ఇంక నుంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయి, నీకు మంచి పర్సన్స్ వస్తారు, నువ్వు అసలు బాధపడాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి నేను చెప్పా. చాలా మంచి అమ్మాయి మామ.